డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. జలశక్తి మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. బనకచెర్లపై చర్చించాలన్న ఏపీ అజెండాను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది. నీటి కేటాయింపులపైనే చర్చ జరగాలని డిమాండ్ చేస్తోంది. నదీ జలాల కేటాయింపులపై చర్చ జరుగుతుందని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రానున్న పార్లమెంట్ సమావేశాలు ప్రధాని విదేశీ పర్యటనపై చర్చించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై చర్చించారు. నదీ ప్రవాహ మార్గంలో చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని అమిత్ షాకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు గోదావరి వరద నీటిని తరలించేందుకు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు కీలకమని చంద్రబాబు తెలిపారు. 81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ కు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా దీనిని రూపొందించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి దక్కే ఫలితాలను వివరించారు. గత ప్రభుత్వంలో ధ్వంసమైన ఏపీ ఆర్థిక వ్యవస్థను కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇప్పటికీ ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా ఉందని, కేంద్రం నుంచి మరింతగా సాయం అందించాలని ప్రత్యేకంగా కోరామన్నారు. విభజనతో ఎదుర్కొన్న ఆర్థిక నష్టాన్ని పరిగణలోకి తీసుకుని నిధులు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘానికి నివేదించామని చంద్రబాబు వివరించారు. ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐకార్ బయోలాజికల్స్ కొత్త యూనిట్ కి శంకుస్థాపన చేశారు. దేశంలోనే 33% వ్యాక్సిన్స్, బల్క్ డ్రగ్స్ లో 43% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ను ఎగుమతి చేసిన ఘనత ఇక్కడి పారిశ్రామికవేత్తలదని ఉద్ఘాటించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపించారు. బేషరతుగా 3 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, 25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని బీజేపీ చీఫ్ తరపు న్యాయవాది అటాచ్ చేశారు. హైదరాబాద్ శివార్లోని అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మరి రాజశేఖర రెడ్డి వచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ నేతలు కూర్చోవడంతో గొడవ మొదలైంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆందోళనకు దిగారు. స్టేజ్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయకుండా మాజీ కార్పొరేటర్లకు ఏ విధంగా స్థానమిస్తారంటూ నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఇరు పార్టీల నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ ను తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపించింది. 2018లో చేసిన బిల్లుకు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపింది.
2018లో 32% నుంచి 22%కి మారుస్తూ అప్పటి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. దానిని 42%కి పెంచుతూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తాజాగా ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపింది. స్థానిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ ప్రకటించింది తెలంగాణ బీజేపీ. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ లో రోడ్ మ్యాప్ విడుదల చేసింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో జిల్లా స్థాయి వర్క్షాపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 21, 22, 23 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలుంటాయి. 25, 26 తేదీల్లో పోలింగ్ బూత్ బైఠక్, 29, 30 తేదీల్లో మహాసంపర్క్ అభియాన్ ఆర్గనైజ్ చేస్తారు. ప్రముఖ దేవాలయాల సందర్శన, డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1, 2, 3 తేదీల్లో మండల వారీగా ర్యాలీలు, అలాగే ఆగస్టు 4, 5 తేదీల్లో జిల్లాల్లో ర్యాలీలు చేపట్టాలని తీర్మానం చేసింది. ఆగస్టు 9, 10 తేదీల్లో మండల ప్రవాస యోజన కార్యక్రమాలు ఉంటాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ నెల 8న అశ్విని తండ్రి దౌలాల్ మరణించారు. దాంతో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. చంద్రబాబు తన నివాసంలో నీతి ఆయోగ్ సభ్యులు వీకే సారస్వత్తో సమావేశమయ్యారు. ఏపీలో ఏరోస్పేస్ రక్షణ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు సాధించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు. ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ వికాస్ కూడా సీఎంను కలిశారు. విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో నిర్మాణానికి సహకారంపై చర్చించారు. హంద్రీనివా ఫేజ్ 1 కాలువల సామర్థ్యం పెంపుతో రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, చూపిన చొరవ ఫలితంగా రాయలసీమకు జలసిరులు అందనున్నాయి. హంద్రీనివా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలమయ్యేందుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తయిన హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా 100 రోజుల్లోనే ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్రావు అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మురళీధర్రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు 200 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించింది ఏసీబీ. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. మొత్తం 11 చోట్ల తనిఖీలు జరిగాయి. వివిధ పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించి భారీగా ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6,500 గజాల స్థలం గుర్తించారు. కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసఫ్గూడ, బేగంపేట, కోకాపేట్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లున్నట్లు తేలింది. మురళీధర్రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్రావును ప్రభుత్వం తొలగించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరగనున్న సమావేశంలో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపొచ్చింది. ఇవాళ ఈ సమావేశం జరగనుంది. దీనిపై బండి సంజయ్ స్పందించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయదని ఆయన అన్నారు. కేంద్రానికి 2 రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని సీఎం వివరించాలని సూచించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. రాష్ట్రంలో మద్యం ఆర్డర్లు, సరఫరా వ్యవస్థ గతంలో ఆన్లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఉండేదని సిఐడి సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దానిని మాన్యువల్ విధానంలోకి తీసుకురావడంలో ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, తద్వారా లావాదేవీలను తన నియంత్రణలోకి తీసుకున్నారని అన్నారు.
మద్యం కుంభకోణం ద్వారా ఖజానాకు 3,500 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఆ సొమ్మును మళ్లించడంలో మిథున్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పారు. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. విదేశాలకు వెళ్లకుండా సర్క్యులర్ జారీ చేసింది సిట్. ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ క్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. ఓ మహిళా ఎమ్మెల్యేపై అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో న్యూసెన్స్ సృష్టించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా జులై మొదటి వారంలో ఖరీఫ్ పంటల సాగు ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా రైతులు వరి విత్తనాలు జల్లి నారుమళ్లు వేశారు. కానీ వర్షాకాలం వచ్చినప్పటికీ వర్షం కురవకపోవడంతో ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో నారుమళ్లు ఎండిపోతున్నాయి. దాంతో వాటిని రక్షించుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. వాన కురవకపోవడంతో రైతులు ట్యాంకర్లతో నీరు తెప్పించి మడులను తడుపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. శ్రీశైలం జలాశయంలో 4 రోజులుగా ఒక గేట్ ఎత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. జూరాల జలాశయం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 882.50 అడుగులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 201.582 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 66 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం 68,753 క్యూసెక్ల వరద నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శాంతయ్య 2 ఏళ్ల క్రితం కువైట్కు వెళ్లాడు. తాను అక్కడ అవస్థలు పడుతున్నానని వీడియోలో చెప్పాడు. తనకు 2 నెలలుగా జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అబూ సలీం అనే వ్యక్తి తన పాస్పోర్ట్ తీసుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నాడు. తనను ఎలాగైనా ఇండియాకు తీసుకొచ్చేలా కృషి చేయాలని సోషల్ మీడియాలో బాధితుడు విన్నవించుకున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు. ఇండియా బ్లాక్లోని పార్టీలన్నీ కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు. పహల్గాం ఉగ్రవాదుల ఆచూకీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఇండియా పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేశానన్న ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో ఎన్నికల ఎత్తుగళ్లపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై ప్రశ్నలు లేవనెత్తనున్నారు. ఏఐసీసీ ఓబీసీ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం బెంగళూరులోని జోడో భవన్లో జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 24 మందితో కమిటీ ఏర్పాటైంది. 31 మంది సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ అనిల్ జైహింద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, పుదుచ్చేరి మాజీ సీఎం వి నారాయణస్వామితో పాటు తెలంగాణ నుంచి విహెచ్ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. సామాజిక న్యాయం పట్ల నమ్మకమున్న ప్రతినిధిగా గొప్ప సంకల్పంతో ఉన్నానన్నారు సిద్దరామయ్య. ఇది కేవలం బీసీ కులాల రిజర్వేషన్ పోరాటం కాదని, ఆ వర్గాల భవిష్యత్తు అధికారం కోసం జరిపే పోరాటమని అన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని లక్నో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారత్ జోడో యాత్రలో ఇండియన్ ఆర్మీని కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారని పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్ కు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలతో రాహుల్ తరపు లాయర్లు 20,000 రూపాయల
పూచీకత్తుతో 2 బాండ్లు సమర్పించారు. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఆర్మీ భారత సైనికులను కొడుతున్నా ఇండియన్ ప్రెస్ ఎందుకు అడగలేదని రాహుల్ కామెంట్స్ చేశారు. అయితే ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయరాదని లక్నో కోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశం రూపురేఖలు మార్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒకప్పటి చైనా అధినేత డెంగ్ జియాఓపింగ్ లాంటి నాయకుడిని ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, కార్పొరేట్లు అందరినీ కలుపుకునిపోయిన సమర్థ నాయకత్వాన్ని అందించిన పివి నిజమైన తెలుగు బిడ్డ అని చెప్పారు. హిందీ నేర్చుకోవడాన్ని వివాదాస్పదం చేస్తున్న ప్రస్తుత తరుణంలో 17 భాషలు తెలిసిన ఆయన దేశానికి మార్గదర్శకుడని కొనియాడారు. బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగు చూసింది. క్లాస్లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్స్ట్ మెసేజ్ చేసిన లెక్చరర్ ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్ కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్ అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడడంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాలలు, కార్యాలయాలు, సమావేశ మందిరాలు తదితర ప్రదేశాల్లో విక్రయించే సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లోని చక్కెర, నూనె శాతాలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని తేలింది. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. సిగరెట్ పెట్టెలపై ఉన్నట్లుగా హెచ్చరికలు ఉంచాలని కేంద్రం నిర్ణయించింది అనడంలో వాస్తవం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లో జరిగిన బోనాల వేడుకలు ఆకతాయిలా పనిపట్టారు షీటీం పోలీసులు. గోల్కొండ, సికింద్రాబాద్ లో జరిగిన బోనాల పండుగకు పెద్ద సంఖ్యలో మహిళలొచ్చారు. ఇదే అదునుగా పోకిరీలు క్యూలో నిల్చున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దాంతో షీటీమ్స్ 478 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసులు నమోదు చేశారు. విజయవాడలో అర్ధరాత్రి పబ్ కల్చర్ రాను రాను పెరిగిపోతోంది. పబ్లలో తాగి తందనాలాడమే కాకుండా రోడ్లపై ఘర్షణలకు దిగుతున్నారు యువత. మద్యమత్తులో బందర్ రోడ్లో యువకులు బాహాబాహికి దిగారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్ల షోరూమ్ ఇండియాలో ఓపెన్ అయింది. ఇండియాలో తొలి షోరూమ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ షోరూమ్ లో వై మోడల్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అమ్మకానికి ఉంచారు. వై మోడల్ కార్లు 2 వేరియంట్స్ లో అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రేంజ్ RW తో పాటు లాంగ్ రేంజ్ AWD కార్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి.